చిల్డ్రన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ చాలా హ్యాపీగా ఉండుంటారు కదా. అందరికీ హాలిడేస్, క్రిస్మస్ సీజన్, అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా క్రిస్మస్ని? ఓకే, ఈ సండే యొక్క స్పెషాలిటీ ఏంటి చెప్తారా మీరు? ఈ సండే ఏంటి స్పెషాలిటీ ఏంటంటే, ఈ సంవత్సరం యొక్క చివరి ఆదివారం కదా. ఈ సంవత్సరంలో అన్ని సండేస్, ఆల్మోస్ట్ 1 or 2 సండేస్ తప్ప అన్ని సండేస్ కూడా సండే స్కూల్లో జరుపుకోవడానికి దేవుడు మనకి ఎంతో సహాయం చేశారు కదా. కాబట్టి మనందరం దేవుణ్ణి స్తుతిద్దాం. మనల్ని ఆరోగ్యంతో కాపాడిన దేవుణ్ణి స్తుతిద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకొని ఈ సండే స్కూల్ని ప్రారంభించుకుందాం. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. దేవా, ఈ సంవత్సర కాలం అంతట్లో నీ కాపుదలకే వందనాలు. ఈ చివరి ఆదివారంలోకి మమ్మల్ని తెచ్చినందుకు నీకు వందనాలు. మా చిన్న పిల్లలందరినీ మీరంతగా ప్రేమిస్తూ ఉన్నావు, నీకు స్తుతులు ప్రభువా. దేవా, మీ కాపుదలంతటికే నీకు వందనాలు. మా బిడ్డలకు మీరు ఇస్తున్న ఆరోగ్యం కొరకే నీకు వందనములు. దేవా, వారు మీ ప్రేమను ఎరగగలిగిన కృపను వారికి అనుగ్రహించండి. దేవా, వారి హృదయాల్లో మీరు జన్మించినట్లుగా సహాయం చేయండి. ఈ ఉదయకాలం మీరు మాతో ఉండండి. నాయన, నీ వాక్యంను ధ్యానించబోతుండగా కూడా మీ సహాయంను మాకు దయచేయండి. హృదయం అందరితో మిమ్మల్ని స్తుతించే హృదయాలు మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. అయోగ్యురాలు నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మాటలే నేను పలుకున్నట్లుగా నాకు సహాయం చేయము. ప్రతి చీకటి శక్తిని నేను నామంలో లయపరుస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం
ఓకే పిల్లలు, మీరు పాటలన్నీ చక్కగా నేర్చుకున్నారు కదా, యాక్షన్ చేశారు కదా. ఓకే, మనందరం దేవుణ్ణి స్తుతించినప్పుడు అది ఆయనకు ఎంతో ఇష్టమైన కార్యము. స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యే దేవుడు అనమాట. ఓకే పిల్లలు, మరి ఈ దినాల్లో మీకు అందరికీ హాలిడేస్ కదా, ఏం చేస్తున్నారు? ఇంటి దగ్గర అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా, ఆడుకుంటున్నారా అందరూ? తర్వాత కొత్త బట్టలు కొనుక్కుని ఉంటారు కదా మీరు అందరూ, క్రిస్మస్కి, న్యూ ఇయర్ కూడా. తర్వాత క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్, వీటన్నిటితో కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. సరే, మరి క్రిస్మస్ మీరు జరుపుకున్నారు కదా. క్రిస్మస్ అంటే ఏంటి పిల్లలు? చెప్పండి, మీకు ఏం అర్థమైంది క్రిస్మస్ అంటే? ఓకే, క్రిస్మస్ అంటే యేసు ప్రభువు జన్మించడం అన్నమాట. ఆయన ఎందుకోసం ఈ లోకంలోకి వచ్చారు? ఎవరైనా చెప్తారా మీరు? మీకు అందరికీ బాగా తెలుసు కదా, యేసయ్య ఎందుకోసం ఈ లోకంలోకి వచ్చారు? మనల్ని రక్షించడానికి, టు సేవ్ అస్. తర్వాత మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి, మనకు సహాయం చేయడానికి ఆయన ఈ లోకంకి వచ్చారు కదా. అంత మాత్రమే కాక ముఖ్యమైనది ఏంటంటే, ఆయన అపవాది క్రియలను, సైతాని యొక్క క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకంలో నరావతారిగా ఆయన ప్రత్యక్షమైనారని వాక్యం చెప్తూ ఉన్నదన్నమాట. సరే పిల్లలు, అసలు క్రిస్మస్ అంటే ఒకరి జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో మనం ఈరోజు తెలుసుకుందాం. సరేనా? మీరందరూ జాగ్రత్తగా వినండి. ఓకే, సరే. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఆయన గురించి మీరు అనేక సార్లు విని ఉంటారనమాట. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో పరిచర్య ముగించి ఒకరోజు రాత్రిపూట ఆయన ఏం చేస్తారంటే, గెన్నెసరతు సముద్ర తీరంలో అక్కడ నుండి తన బోట్లో శిష్యులతో కూడా ప్రయాణమయ్యి ఆ సముద్రం అంతటిని దాటి అవతల ఉన్నటువంటి గెరాసెనుల అనే దేశానికి ఆయన వస్తారనమాట. ఓకే, వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడనమాట. ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, ఆయన అనేకమైన చీకటి శక్తుల చేత, అపవిత్ర ఆత్మల చేత పట్టబడి ఉంటాడనమాట. దయ్యము అంటే దయ్యములు అనమాట. అతనిలో చాలా దయ్యాలు నివసిస్తూ ఉన్నాయి. దయ్యం అంటే మీకు అందరికీ భయమేనా పిల్లలు? దయ్యాలంటే ఏమీ భయపడక్కర్లేదన్నమాట. దయ్యం పట్టిన వారిని మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు ఎలా ఉంటారో చూసారా మీరు? నేను చూశాను. వారు ఎలా ఉంటారంటే, వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదన్నమాట. సరైన వస్త్రాలు లేని స్థితిలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో, మతి అంటే బ్రెయిన్ వాళ్ళకి సరిగా పనిచేయని స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. సరైన ఆహారము, సరైన నిద్ర కూడా వారికి ఉండని స్థితిలో వాళ్ళు ఉంటారనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఆ సైతాను పట్టిన వాళ్ళకు చాలా శక్తి ఉంటుంది పిల్లలు. ఎందుకంటే ఈ యొక్క లోక అధికారి సైతాన్ అనమాట. సైతాన్ యొక్క శక్తి మానవుని శక్తి కన్నా ఎక్కువ, కానీ దేవుని శక్తి కన్నా ఎక్కువ కాదు. యేసు ప్రభు యొక్క శక్తి అన్నిటికన్నా సూపర్ పవర్ అనమాట. మనం పాట పాడతాం కదా, సూపర్ హీరో అని మనం పాట పాడతాం. ఓకే, అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, మనం మనుషులుగా మనం చేయలేని పనులు కూడా ఈ యొక్క దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి పనులు, చేయలేని పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సరే, ఈ గెరాసీనుల దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ వ్యక్తి బట్టలు లేకుండా బట్టలు వేసుకోవాలని కూడా తనకి తెలియదన్నమాట. తర్వాత ఆయన ఎక్కడ ఉంటున్నాడంటే, సమాధుల్లో ఉంటున్నాడంట. సమాధులు అంటే సిమెట్రీస్, మీకు తెలుసు కదా. సిమెట్రీస్లో ఎవరుంటారు? చనిపోయిన వాళ్ళని అక్కడ సమాధి చేస్తారనమాట. అలాంటి ప్లేసెస్లో ఆయన తిరుగుతూ ఉన్నాడనమాట, బట్టలు లేకుండా. ఆ ప్లేస్లో నైట్ టైము సిమెట్రీలో మీరు ఎవరైనా ఉంటారా?
చాలా భయం కదా మీకు. అలాంటి ప్లేస్లో డే అండ్ నైట్ కూడా తను ఆ ప్లేసెస్లో తిరుగుతూ ఉండేవాడనమాట. అంతేకాకుండా తను ఏం చేసేవాడంటే అక్కడ రాళ్లతో తను తాను గాయపరుచుకునేవాడనమాట. తన యొక్క శరీరమునకు గాయములయ్యి రక్తం కారుతూ ఉండేదన్నమాట. తను ఏం చేస్తున్నాడో తనకి తెలిసేది కాదనమాట. సరైన ఆహారము, సరైన నిద్ర కూడా తనకి ఉండేది కాదు. అటువంటి స్థితిలో ఉన్న అతను ఉన్నాడని యేసయ్యకి తెలుసు కదా. ఆ రోజు రాత్రి యేసయ్య సముద్రం మీద ప్రయాణించి ఉదయంకు ఆ యొక్క గెరాసినుల అనే ప్రాంతానికి వస్తారనమాట. యేసయ్య ఆ బోట్ దిగినప్పుడు చాలా దూరం నుంచి ఈ వ్యక్తి యేసయ్యని గుర్తుపడతాడనమాట. గుర్తుపట్టి చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటా యేసయ్య దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమని చెప్తాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఈ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా? ఆ ఊరి వాళ్ళు, అక్కడ ఉన్న గెరాసెనుల అనే ప్రాంతంలో ఉన్న ఊరివారంట, వారందరూ అన్యజనులు. అంటే వాళ్ళు దేవుణ్ణి తెలియని వారు, యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు ఎరుగని వారు అనమాట. అక్కడ వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళందరూ పిగ్స్ ఉంటాయి కదా, పందుల్ని కాచేవాళ్ళు అనమాట. వాళ్ళకి యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలీదు. అలాంటి ప్లేస్లో ఈ వ్యక్తి ఉన్నాడనమాట. ఈ యొక్క దయ్యముల చేత పీడింపబడుతూ ఆ ప్లేస్లో ఆయన తిరుగుతూ ఉన్నారనమాట. అందుకని ఆ ఊరి వారు ఏం చేశారంటే ఈ అబ్బాయిని కాళ్ళు చేతులు కట్టేసి చైన్స్తో, సంకెళ్లతో బిగించినా కానీ ఆ అబ్బాయికి ఏం చేసేవాడంటే ఆ చైన్స్ని కూడా బ్రేక్ చేసేవాడంట. అందువల్ల ఆ ఊరి వాళ్ళు ఎవరు ఆయన్ని ఏ హెల్ప్ అతనికి చేయలేకపోయారు. అంతేకాకుండా అటువైపుగా వెళ్ళడానికి కూడా ఆ ఊరి ప్రజలు ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదనమాట. చూసారా ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో మీరు గమనిస్తున్నారా? ఇటువంటి వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆ వ్యక్తి చాలా దూరం నుండి చూసి యేసయ్య దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయనకి ఏం చేశాడో తెలుసా? ఆ వ్యక్తి ఆయనకు నమస్కారం చేశాడనమాట. దెయ్యం పట్టిన వాడైనప్పటికీ ఆయనలో ఉన్న దెయ్యాలు ఆ పనులు చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఏం చెప్తున్నాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అని చెప్తున్నాడు. ఆయన యేసు ప్రభును దేవుని కుమారుడుగా ఆ దెయ్యాలు గుర్తించినాయి. ఆ దెయ్యాలు గుర్తించి, దెయ్యాలకి తెలుసు యేసు ప్రభు తెలుసు, మన అందరు కూడా దెయ్యాలకి తెలుసు అనమాట. యేసయ్య శక్తి ఏంటో దెయ్యాలకి బాగా తెలుసు అనమాట. యేసు ప్రభుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలిచి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, మాతో నీకేం పని అని చెప్పి అడుగుతూ ఉన్నాయన్నమాట. అప్పుడు యేసయ్య దానిలో ఉన్నటువంటి అతనిలో ఉన్న అపవిత్రాత్మ శక్తులను, దయ్యపు శక్తులను వెళ్ళిపోమని అతనిలో నుండి ఆజ్ఞాపించారంట. ఆజ్ఞాపించినప్పుడు ఏమైందో తెలుసా? అతనిలో నుండి ఆ యొక్క దయ్యపు శక్తులు దేనిలోకి పారిపోయినాయంటే ఆ దయ్యపు శక్తులు యేసయ్యని బతిమాలుకున్నాయంట. యేసయ్య, మేము ఆ దగ్గరలో ఉన్న పందుల మందలోకి మేము వెళ్ళిపోతామని చెప్పినప్పుడు సరేనని చెప్పారంట. తర్వాత యేసయ్య నీ పేరేంటని కూడా ఆ దయ్యాన్ని అడిగినప్పుడు మేము చాలామందిమి అని చెప్పారంట. అని చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క చీకటి శక్తులన్నీ కూడా అక్కడ ఉన్న పందుల గుంపులోకి వెళ్ళినప్పుడు ఆ పందులు ఏం చేసినాయంటే ఆ బాధ తట్టుకోలేక అవన్నీ కూడా అక్కడున్న సముద్రంలోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా చచ్చిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క దయ్యం పట్టిన అతను యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. ముందేమో అతను ఏ వస్త్రములు కూడా లేని స్థితిలో, నేకెడ్ పరిస్థితిలో ఆయన ఉన్నాడు. తర్వాత తన శరీరం అంతటికి గాయాలున్నాయి, సరైన ఆహారం లేదు, నిద్ర లేదు, ఎంతో భయంకరమైన స్థితిలో తను ఉండినాడు. ఎప్పుడైతే యేసయ్య ఆయన్ని ముట్టినాడో, ఆ యొక్క దయ్యపు శక్తులను గద్దించినాడో వెంటనే ఏమైంది?
అవన్నీ కూడా అతనిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి ఏ విధంగా మారిందో చూడండి. ఏ విధంగా అంటే అతను వస్త్రములు వేసుకున్నాడంట. అయ్యో నా పరిస్థితి ఏంటి? అప్పుడు తను ఆ గ్రహింపులోకి వచ్చాడనమాట. తను ఏ పరిస్థితిలో ఉన్నాడో తనకి అర్థమైంది. ఎప్పుడు యేసయ్య ఆయన్ని ముట్టినప్పుడు అనమాట. తను ఏ బట్టలు లేని స్థితిలో ఉన్నాడని గ్రహించి వెంటనే బట్టలు వేసుకుని తర్వాత తనంతా శుభ్రపరచుకొని మరి ఆహారం కూడా తీసుకుని ఉంటారు కదా. ఆయన ఏం చేశారంటే వస్త్రములన్నీ వేసుకొని యేసయ్య పాదముల యొద్ద ఆయన కూర్చొని యేసయ్య చెప్పే సంగతులన్నిటినీ ఆయన ఆలకిస్తూ ఉన్నారనమాట. ఈ సంగతిని ఆ ఊరి దగ్గర ఉన్న వాళ్ళందరూ చూశారంట. చూసి అమ్మో ఈ అబ్బాయి ఇదివరకు ఎలాంటి పరిస్థితిలో ఉండేవాడు, ఇప్పుడు ఏమైంది దీనికి ఈ విధంగా ఉన్నాడని చాలా ఆశ్చర్యపోయారంట. కానీ వారు వాళ్ళ పందులన్నిటినీ పోగొట్టుకున్నారు కదా, అవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి కదా. అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే యేసయ్యని నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా మధ్య ఉంటే మాకు చాలా నష్టం జరిగింది మాకు, కనుక నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారంట. కానీ ఆ స్వస్థత నొందిన వ్యక్తి అయితే ఏం చెప్పారంటే నేను కూడా మీతో పాటు వస్తాను యేసయ్య, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను యేసయ్య అని యేసయ్యని అడిగారంట. అడిగినా కానీ యేసయ్య ఏమన్నారంటే నీవు ఎలాంటి స్వస్థత కార్యాన్ని పొందుకున్నావో వాటిని నీవు నీ ప్రజలకు నీ ఇంటి వారికి వాటిని వివరించి చెప్పు అని యేసయ్య చెప్పి వెళ్ళిపోయారంట. ఈ కథ బైబిల్లో ఉన్నది మీకు అందరికీ తెలుసు కదా, మీకు అర్థమైంది కదా. ఒక వ్యక్తి కొరకు ఒక వ్యక్తిని రక్షించడానికి యేసయ్య సముద్రాన్ని దాటి రాత్రంతా ప్రయాణం చేసి ఒక్క వ్యక్తి కొరకు ఆయన ఆ సముద్రాన్ని దాటి వచ్చి ఆయన్ని స్వస్థపరిచి తిరిగి వెళ్ళిపోయారు. చూసారా, ఆ సమాధుల్లో ఎంతో వాసన కూడా వస్తూ ఉంటుంది. సమాధుల్లో పిచ్చి మొక్కలు చాలా ఉంటాయి. తర్వాత విష పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయి. పాములు తిరుగుతూ ఉండొచ్చు కొన్నిసార్లు, అవి సరిగ్గా క్లీన్ చేయకపోతే విష పురుగులు తిరుగుతూ ఉండొచ్చు. కానీ వాటన్నిటి మధ్యలో ఆ వ్యక్తి నివాసం చేస్తూ ఉండినాడు. కానీ అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని రక్షించడానికి యేసయ్య వచ్చి అతన్ని విడిపించారు కదా. అదే మన క్రిస్మస్ అంటే. యేసయ్య మనకి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అక్క మేమందరం బాగానే ఉన్నాం, మేము వస్త్రాలు చక్కగా వేసుకుంటున్నాము, మేమేమి పిచ్చిగా ప్రవర్తించడం లేదు, అన్నీ బాగున్నాయి మాకు అని మీరు అనుకోవచ్చు. కానీ మీ హృదయం ఎలాంటి స్థితిలో ఉందో గమనించుకోండి. పైకి అంతా బాగా ఉండొచ్చు, కానీ లోపల ఎటువంటి చైన్స్, ఎటువంటి మీరు విడిపించుకోలేని పరిస్థితులు ఏమైతే ఉంటున్నాయో అవి మీకు తెలుసు, దేవునికి తెలుసు కదా. వాటన్నిటినీ కూడా విడిపించడానికే, మిమ్మల్ని విడిపించడానికి, స్వతంత్రులుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి చిన్ని బిడ్డగా ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు పరిస్థితి కూడా ఎలా ఉంది? ఎంతో కష్టపడ్డారు ఆయన తల్లిదండ్రులు, ఆయనకు విధేయులైనారు. ఆయన పుట్టినటువంటి ప్లేస్ ఎలా ఉంది? ఎంతో వాసనతో. పాకను మీరు ఎప్పుడైనా చూసారా? యానిమల్స్ ఉండే దగ్గర చాలా వాసనగా కూడా ఉంటుంది, క్లీన్గా ఉండదు కదా. సరైన వస్త్రాలు లేని స్థితిలో మనం అందరం కొత్త బట్టలు వేసుకుంటాం, కానీ యేసయ్యకు కొత్త బట్టలు ఏమీ లేవు. పాత బట్టలతో తన తల్లి అయిన మరియ ఆయన్ను చుట్టినారనమాట. కాబట్టి అటువంటి పరిస్థితిలో యేసయ్య మన ఈ లోకానికి వచ్చారనమాట. మన హృదయంలో యేసయ్యకి ఇష్టం లేనివన్నీ పెట్టుకున్నప్పుడు మన హృదయం కూడా వాసన వస్తూ ఉంటుంది అనమాట. ఆ వాసన నుంచి విడిపించడానికి, ఆయనకు నిజమైన సువాసనగా, ఆయనకి ఇష్టమైన వారముగా మనం ఉండాలంటే ఆయన మన హృదయంలో జన్మించాలన్నమాట. మరి ఆయన మీ హృదయంలో ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు కూడా మనకి
క్రిస్మస్ సంతోషము మన హృదయంలో ఉంటుందన్నమాట. అలాగే ఒక ఆయన ఏం చెప్పారంటే, ఈ లోకంలో ఎవరూ లేకపోయినా నీ ఒక్కడవే ఉన్నా నీ ఒక్కడి కొరకు కూడా ఆయన పరలోకం నుంచి భూమి మీదకు ఆయన వస్తారంట. ఎటువంటి గొప్ప దేవుడు కదా మన రక్షకుడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము చాలా ఎంతో ధన్యులం అన్నమాట. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మనము అటువంటి సంతోషాన్ని మనము పొందుకోవాలన్నమాట. ఈ 2020 ఇయర్ చాలా స్పెషల్ ఇయర్. ఎందుకో మీకు అందరికీ బాగా తెలుసు కదా, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అందరినీ ప్రపంచాన్ని భయపెట్టినటువంటి సంవత్సరంగా దీన్ని చెప్తూ ఉన్నారనమాట 2020. ఇంకా ఈ 2020లో జరిగిన సంఘటనలు మీకు అందరికీ బాగా తెలుసు. మొదటిది ఏంటిది? కరోనా వైరస్ అనమాట. ఎంతోమంది, కొన్ని లక్షల మంది తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు. ఎన్ని కుటుంబాల్లో ఎంత విషాదము మిగిల్చింది కదా. ఇది ఇంకా పూర్తిగా పోలేదు, మళ్ళీ సెకండ్ స్ట్రెయిన్ కూడా వచ్చిందని చెప్తున్నారు. తర్వాత ఈ సంవత్సరంలో జరిగిన సంఘటనలు నేను ఒకసారి రీక్యాప్ చేసుకుంటున్నప్పుడు నాకు గుర్తొచ్చినవి ఏమిటంటే, ఈ ఇయర్ స్టార్టింగ్లో ఆస్ట్రేలియాలో ఏమైంది, అక్కడ కార్చిచ్చు అనమాట. అంటే ఇవి ఫారెస్ట్లు అవన్నీ కూడా తగలబడిపోయినాయి. ఎన్ని కోట్ల హెక్టార్లలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కాలిపోయినాయంట. తర్వాత ఎన్నో జంతువులు, కొన్ని కోట్ల జంతువులు ప్రాణాలను విడిచిపెట్టినాయంట. దానివల్ల ఎంతో నష్టం కలిగింది. తర్వాత ఏరోప్లేన్ క్రాషెస్ జరిగినాయి, దానివల్ల ఎంతోమంది చనిపోయారు. కొన్ని ప్లేసెస్లో భూకంపాలు వచ్చినాయి. ఆ భూకంపాల వల్ల ఎంతో ప్రాణ నష్టము, ఆస్తి నష్టములు జరిగినాయి. అలాగే ఫ్లడ్స్ వచ్చాయి. ఈ మధ్య రీసెంట్గా లాస్ట్ మంత్లో కూడా మనకి ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అందరికి గుర్తుంది కదా. ఫ్లడ్స్ వల్ల ఎంతోమంది చనిపోయారు. తర్వాత వైజాగ్లో గ్యాస్ లీక్ అయ్యి కూడా ఎంతోమంది ప్రాణాలు విడిచిపెట్టారు. ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి అన్నమాట. వీటన్నిటి మధ్యలో కూడా మనల్ని సురక్షితంగా దేవుడు కాపాడి ఈ యొక్క చివరి దినాల్లోకి మనల్ని తీసుకొచ్చారు దేవుడు. మరి ఆయన ఎల్లా మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుణ్ణి స్తుతిస్తున్నారా? మీకు ఇవ్వబడుచున్న సండే స్కూల్స్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారా? మీ కుటుంబంలో అందరూ క్షేమంగా ఉన్నారంటే అది దేవుడు ఇచ్చిన కృప. మమ్మీ, డాడీ అందరూ కూడా క్షేమంగా, ఆరోగ్యంగా మనం అందరం ఉన్నామంటే ఆయన మనల్ని కాచిన కాపుదల మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. ఈ వైరస్ ఎక్కడా కూడా మన చిన్నపిల్లలు ఎవ్వరికి కూడా రాకుండా దేవుడు మనల్ని కాపాడినాడు. ఇంకా ఈ ఇయర్లో ఒక 4 days ఉంటున్నాయి కదా. ఈ 4 days కూడా మీరు ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ మనము వెళ్తామో లేదో కూడా మనకు తెలియదు. దేవుని చిత్తమైతే మనము నెక్స్ట్ ఇయర్లో ప్రవేశిస్తాం. ఎందుకంటే 2004లో క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఏం జరిగిందో మీకు గుర్తుందో లేదో, మీరు అప్పటికి మీకు తెలుసో లేదో నేను మీకు చెప్తాను. 2004లో క్రిస్మస్ అందరు చాలా హ్యాపీగా జరుపుకున్నారు. తర్వాత ఆ యొక్క నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే ఒక పెద్ద సునామీ వచ్చింది. తమిళనాడు ఆ ప్రాంతంలో, హిందూ ఓషన్లో ఆ సునామీ అనేది వచ్చిందనమాట. రావటం వల్ల ఏమైందంటే more than 2 lakhs people ఆ సునామీ వల్ల చనిపోయారు. కొంతమంది ఇంకా నిద్రలోనే ఉన్నారు. వాళ్ళ నిద్రలో ఉన్న వాళ్ళు సముద్రంలోకి కొట్టుకొని పోయారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి జరుగుతుందో మనకు తెలియని దినాల్లో ఉన్నాము. మన నెక్స్ట్ ఇయర్ 2021 మన కొరకు వెయిట్ చేస్తుంది. కానీ ఆ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు మన ముందున్నాయో మనకు తెలియదు. మనము ఎప్పుడు రక్షణ పొంది ఉంటే మనకి ఎప్పుడు ఏమి జరిగినా కానీ మనకి ఏమీ భయపడక్కర్లా. మనము తిన్నగా మనకి ఒకవేళ మరణం సంభవించిన
తిన్నగా దేవుని యొద్దకు మనము వెళ్తాము. కాబట్టి చిన్నపిల్లలు, మీరు అటువంటి నిరీక్షణ, అటువంటి హోప్ని కలిగి ఉన్నారా? మీరు అది లేకపోతే త్వరగా సంపాదించుకోండి. ఇయర్ ఇంకా అయిపోతుంది. 2020ని మన లైఫ్లో ఇంకా ఎన్నడూ చూడలేము. కాబట్టి పిల్లలు, ఈ వాక్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంకి ఎందుకు వచ్చారు? ఒక వ్యక్తిని రక్షించడానికి. అతను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన్ని రక్షించడానికి వచ్చారు. ఆ వ్యక్తికి, గెరాసీనుల దేశంలో ఉన్న ఆ వ్యక్తికి ఎటువంటి ఫ్రెండ్స్ కూడా ఉండుండరు. అలాంటి వారితో మనం ఎవరము ఫ్రెండ్షిప్ చేయం కదా. అటువంటి స్థితిలో ఒక్కడే తనలో తాను బాధపడుతున్న ఆ యొక్క సైతాను తనని ఎంతగానో శ్రమపరుస్తూ ఉండినాడు. అటువంటి దానిలో నుంచి యేసయ్య తనని విడిపించడానికి ఒక్క ఏకంగా సముద్రాన్నే దాటి ఆయన ఆ వ్యక్తి వద్దకు వచ్చి ఆయన స్వస్థపరిచి వెళ్ళిపోయారు. అటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. సైతాను శక్తులకు, దయ్యం అంటే భయపడక్కర్లేదు. అవి మనల్ని ఏమీ చేయవు. యేసు నామంలో అవన్నీ కూడా పారిపోతాయి అన్నమాట. యేసు నామంలో ఆయన మనకు అటువంటి శక్తిని ఇచ్చారనమాట. కాబట్టి మీరందరూ కూడా ప్రేయర్ చేసుకుంటారా పిల్లలు? యేసయ్యని ఎంతో స్తుతించండి. లాస్ట్ వీక్లోకి ఆయన మనల్ని తీసుకొచ్చారు. ఎంత అద్భుతంగా ఆయన మనల్ని తీసుకొచ్చారు కదా. వాటన్నిటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించండి. సరే పిల్లలు, నేను మీకు మెమరీ వర్సెస్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ జాన్ 3rd chapter 8th verse. ఫస్ట్ జాన్ 3rd chapter 8th verse నేను చదువుతున్నాను, వినండి. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. తెలుగులో ఏమని ఉంటుందంటే, అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షమాయను. ఇది ఒకటి మెమరీ వర్స్గా తీసుకోండి. ఇంకొకటి కూడా ఇస్తాను, ఐజయా chapter 9 and verse 2. Isaiah chapter 9 verse 2. The people that walked in darkness have seen a great light. They that dwell in the land of the shadow of death, upon them hath the light shined. తెలుగులో చదువుతాను. యెషయా 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఓకేనా? ఆయన ఎటువంటి వారిని రక్షించడానికి వచ్చారు? చీకటిలో కూర్చున్న జనులను. ఆయన వెలుగులోకి ఇంకా రానివారు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే ఎంతోమంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా మీ బంధువులు, తర్వాత మీ చుట్టుపక్కల వారందరి కోసం మీరు ప్రేయర్ చేయాలి. వాళ్ళందరూ కూడా చీకటిలో నుండి వెలుగులోకి రావాలని, క్రీస్తు ప్రభుని వాళ్ళు తెలుసుకోవాలని మీరు అందరూ వారి కొరకు ప్రేయర్ చేయాలి. మన సండే స్కూల్ను కూడా మీరు వారికి పరిచయం చేయండి. ఆ లింక్ని మీరు ఇతరులతో షేర్ చేసుకోండి. మీ క్లాస్మేట్స్, మీ బంధువులు, తర్వాత ఇంకా మీకు తెలిసిన వారందరికి, తద్వారా వారికి మీరు సువార్తను తెలియజెప్పినట్లు అవుతుందన్నమాట. ఇంకో మెమరీ వర్స్ ఏం చూసుకున్నాం? అపవాది క్రియలను లయపరచుటకు యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చారనమాట. అదే నిజమైన క్రిస్మస్ అనమాట. మన జీవితంలో ఎటువంటి అపవాది క్రియలు మన జీవితంలో ఉంటున్నాయో వాటన్నిటి నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చారు. ఓకేనా పిల్లలు? సరే, ప్రేయర్ చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకోండి, మోకరించండి, దేవుణ్ణి అడగండి. యేసయ్య, మరి ఈ సంవత్సరం చివరిలో ఉన్నాము కాబట్టి మీరు మాట్లాడండి అని దేవుని ఎదుట మీరు కనిపెట్టండి. కొంత టైం తీసుకోండి, యేసయ్య దగ్గర కనిపెట్టండి. మీకు కొంతమందికి హాలిడేస్ ఉన్నాయి కదా, ఇంకా ఎవరైతే రక్షణ వాగ్దానం రాలేదో వారందరూ కూడా ప్రార్థన చేయండి. యేసయ్య తప్పకుండా రక్షణ ఇవ్వడానికే ఈ లోకంలోకి వచ్చారనమాట. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. దేవా, ఈ ఉదయము మీరు ఇచ్చిన వాక్యంను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నీవు బిడ్డలతో మాట్లాడినావని నమ్ముతున్నాను తండ్రి. నీ కార్యమును వీరిలో జరిగించండి. ఏ విధమైన ఎలాంటి అపవాది క్రియలతో వీరు బాధపడుచున్నారో వాటన్నిటి నుంచి కూడా విడిపించగలిగిన శక్తిమంతుడు నీవు. వాటిని లయపరచుటకే నీవు ఈ లోకంలోకి వచ్చినావు ప్రభువా.
ఇంకా ఎంతమంది చిన్నపిల్లలకు నాయన నీ వాక్యం లేదు, మా బిడ్డలను నీవెంతో ప్రేమిస్తూ ఉన్నావు నాయన. ఎంతమంది చిన్నపిల్లలు ప్రభువా వాక్యం లేక నశించిపోతూ ఉన్నారు ప్రభువా. అట్టి వారిని రక్షణలోకి నడిపించమని, అట్టి వారి మీద నీ వెలుగు ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాము. ఈ సంవత్సర కాలం అంతటిలో మా చిన్నపిల్లలందరినీ కూడా కాపాడినావు దేవా. నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నూతన సంవత్సరంలోకి నూతన హృదయాలతో ప్రవేశించగలుగుటకు మా బిడ్డలకు సహాయం చేయండి దేవా. దేవా నాయన ఈ సంవత్సరం ఎంత మరపురాని సంవత్సరము తండ్రి. మమ్మల్ని ఎలాగ కాపాడినావు నీకు స్తుతులు. మా బిడ్డలకు నీ ప్రేమ అర్థమవునట్లుగా చేయండి ప్రభువా. ఈ వాక్యంను మీరు దీవించి ఆశీర్వదించుము. మీ చిత్తమైతే నూతన సంవత్సరంలో మేమందరం కలుసుకోగలుగుటకు కూడా సహాయం చేయము. ఈ దీవెనతో మమ్మల్ని కప్పమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Okay children, I wish you all a very happy Christmas and a blessed New Year. Thank you. జాన్ బన్యన్కు మనము ఒక క్యాప్షన్ ఇవ్వదలుచుకుంటే, యాత్రికుడిగా ఉండటానికి పుట్టినవాడు అనే క్యాప్షన్ అతని జీవితానికి చక్కగా సరిపోతుంది. జాన్ బన్యన్ ఇంగ్లాండ్లో బెడ్ఫోర్డ్కు సమీపంలో ఉన్న ఎల్స్టో గ్రామంలో నవంబర్ నెలలో 1628వ సంవత్సరంలో పుట్టాడు. లోహ పాత్రలను బాగు చేసేవాడు. తన తండ్రి అయిన థామస్ తగరపు పని చేసేవాడు. జాన్ తన ఊరిలో ఉన్నటువంటి గ్రామర్ స్కూల్కు వెళ్తూ గ్రామంలోని పేద పిల్లలతో అక్కడ చదవటం రాయటం నేర్చుకున్నాడు. తన కుటుంబ వృత్తిని నేర్చుకోవటం కోసం తన విద్యాభ్యాసాన్ని తొందరలోనే వదులుకోవాల్సి వచ్చింది. తన ప్రాథమిక వృత్తిని అతడు బెడ్ఫోర్డ్లో నేర్చుకున్నాడు. బన్యన్ యొక్క వృత్తి శిక్షణ పొందడంలో అతి ప్రాముఖ్య విషయం అతడికి పుస్తకాల మీద ప్రేమ. అతడు సాహస కార్యాలకు సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలను కూడా చదివేవాడు. అంతేకాదు, ఫాక్స్ రాసిన ప్రసిద్ధ హతసాక్షుల పుస్తకాలు కూడా చదివాడు. అన్నిటికంటే ముఖ్యంగా అతడు బైబిల్ను చదవడం, ధ్యానించటం నేర్చుకున్నాడు. అప్పుడు ఇంగ్లాండ్ ప్రొటెస్టెంట్ మతం యొక్క గొప్పతనాన్ని అనుభవిస్తున్న రోజులు అవి. బన్యన్ యొక్క ఊహ ఎల్లప్పుడూ చురుకుగా ఉండేది. పరిశుద్ధతను ఒక్కాణించి చెప్పుబడుతున్నటువంటి హక్కును ఎలాగైనా సంపాదించాలి అనుకునేవాడు. అతని హృదయం ఎంతో సున్నితంగా ఉండేది కనుక అతని చిన్నతనం నుండే నేరం చేత పీడించబడేవాడు. మరియు దయ్యముల పీడకలలు వచ్చి చెడు ఆత్మలు అతన్ని తమతో తీసుకొని వెళ్ళేవి. నరకం యొక్క తలంపులు, తీర్పు దినం యొక్క తలంపులు అతన్ని బాధించేవి. అతని తల్లిదండ్రులు అతనికి మత సంబంధమైన విషయాల్లో ఆలోచన చెప్పినా, అభ్యాసం ఇప్పించినా కూడా అతడు శపించటం, ఒట్టు పెట్టుకోవడం, అబద్ధాలాడటం, ఇంకా దేవుని నామాన్ని దూషించటం లాంటి వాడుగా ఎదిగిపోయాడు. అపవిత్రమైన మాటలు మాట్లాడటం అతనికి యుక్త వయసులోనే అలవడింది కనుక ఆత్మకు ఎంతో బాధ కలిగించేది. 1644వ సంవత్సరంలో కొన్ని బాధాకరమైన సంఘటనల పరంపర బన్యన్ను ఇంటి నుండి, కుటుంబం నుండి విడదీశాయి. అతని తల్లి జూన్ నెలలో మరణించింది. అతని చిన్న చెల్లి మార్గరెట్ జూలైలో మరణించింది. అతని తండ్రేమో ఆగస్టులో వేరే పెళ్లి చేసుకున్నాడు. నవంబర్లో 16 ఏళ్ల వయసులో పార్లమెంటరీ ఆర్మీలో చేరి ఒక ఇంగ్లాండ్ యుద్ధ సమయంలో 3 సంవత్సరాలు పనిచేశాడు. ఒక యువకుడు తన స్థానంలో కాపలా సిపాయిగా పంపబడి చంపబడ్డాడు. జీవితాంతం బన్యన్ ఇలా అనుకుంటూ ఉండేవాడు, దేవుడు తన గురించి అనేకమైన ప్రణాళికలు కలిగి తనను రక్షించాడని తలంచేవాడు. తన సొంత విషయాలకు వస్తే అతడు భయాలతో పోరాడాడు. కానీ దేవుని దగ్గర నుండి నిజమైన శాంతిని ఆకాంక్షించాడు. నీతిమంతుడిగా జీవించడానికి ప్రయత్నించడం, ప్రార్థనా కూటాలకు హాజరు కావటం, సంఘం యొక్క ప్రసంగాలు వినటం అతనికి ఏమాత్రం సహాయపడలేదు. అతడు ఒట్టు పెట్టుకోవడం మానేసి బైబిల్ చదవటం ప్రారంభించాడు. ఒకరోజు బన్యన్ తన సామాన్ల సంచి వీపుపై వేసుకొని బెడ్ఫోర్డ్కు వెళ్ళాడు.
ముగ్గురు స్త్రీలు దేవుడి ప్రేమను గురించి మాట్లాడటం విన్నాడు. క్రీస్తు వారి కోసం ఏం చేశాడు అనే దాని గురించి ఆ ముగ్గురు స్త్రీలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఆ సమయంలో అతడు వారిని అనుకోతో సమీపించి అతని హృదయం సంపూర్ణ అనుమానంతోనూ భయంతోనూ నిండి ఉందని అంగీకరించాడు. వారు అతన్ని జాన్ గిఫోర్డ్ గారికి పరిచయం చేశారు. 1648వ సంవత్సరంలో అతడు దైవభక్తి గల కుటుంబం నుండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనతో 2 పుస్తకాలు తీసుకొని వచ్చింది. ఆమె తండ్రి చనిపోయినప్పుడు ఆ పుస్తకాలను ఆమెకు ఇచ్చారు. అందులో ఒకటి సాధారణ మనిషి పరలోకానికి కాలిబాట అనే పుస్తకము, మరి ఒకటి భక్తి యొక్క వాడుక అనే పుస్తకము. బన్యన్ మరియు అతని భార్య ఈ పుస్తకాలు మంట వెలుగుతో చదివేవారు. వారికి 4 పిల్లలు: మేరీ, ఎలిజబెత్, జాన్ మరియు బేబీ థామస్. మేరీ పుట్టుక నుంచి గుడ్డిది. అయితే అతని భార్య 1658వ సంవత్సరంలో చనిపోయింది. 1 సంవత్సరం తర్వాత అతడు ఎలిజబెత్ అనే స్త్రీని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు బన్యన్ అంటే అత్యంత ప్రేమ. తల్లి లేని పిల్లల మీద కూడా అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఎలిజబెత్. బన్యన్ తీవ్రమైన శోధనల గుండా వెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన తన మనసులో తన ఆత్మను రక్షించటానికి క్రీస్తు రక్తం చాలుతుందా అని వాదిస్తుండగా అతడు ఈ మాటలు విన్నాడు. అతడు చేయగలడు అని హెబ్రీ 7:25 నుంచి, నా కృప నీకు చాలును అని 2 కొరింథీ 12:9 అనే మాటను, కృప తీర్పును జయిస్తుంది యాకోబు పత్రిక 2:13, నా యొద్దకు వచ్చువానిని నేనెన్నడూ బయటకు త్రోయను అనే యోహాను 6:34 వచనాలను వినగలిగినాడు. ఎప్పుడైతే ఆత్మ ఈ మాటలు మాట్లాడిందో అతడు శాంతిని, సంతోషకరమైన నమ్మకాన్ని దేవుని కృపలో ఆస్వాదించటం మొదలుపెట్టాడు. ఒకరోజు అతడు పొలాల గుండా వెళ్తుండగా అనుమానాల నుండి సంపూర్ణ విముక్తి కలిగి నిరాశ తొలగిపోయింది. వెంటనే ఈ మాట అతని ఆత్మ మీద పడింది: నీ నీతి పరలోకమందున్నది అని. బన్యన్ ఒక ధృవీకరింపబడిన బెడ్ఫోర్డ్ గుంపులో చేరాడు. వెంటనే బోధించటం మొదలుపెట్టాడు. ప్రజలు తీవ్రమైన పాపభీతిని చెందేవారు. అతడు బోధిస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో ఏడ్చేవారు. చాలామంది క్రీస్తు చెంతకు అతని ప్రసంగముల ద్వారా తీసుకొని రాబడ్డారు. ప్రసంగికుడుగా చాలా ప్రసిద్ధి చెందాడు. కానీ అతని మాటలు చాలా విముఖతకు గురి అయ్యాయి. ఇంగ్లాండ్లో స్థాపితమైన సంఘానికి విరుద్ధంగా కూడికలు జరుగుతున్నందుకు 1660వ సంవత్సరం నవంబర్ నెలలో బెడ్ఫోర్డ్ జైల్లో వేయబడ్డాడు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాసినప్పుడు జైల్లో అతని దగ్గర ఒక బైబిలు, ఫాక్స్ రాసిన మార్టియర్స్ పుస్తకం మాత్రమే ఆయనతో ఉన్నాయి. అతడు జైల్లో 12 సంవత్సరాలు ఉన్నాడు. అతడు మీద 2 భారాలున్నాయి: తన కోసం చనిపోయిన క్రీస్తుకు నమ్మకంగా ఉండటం, మరి ఒకటి అతని కుటుంబమును ఏదో ఒక విధంగా పోషింపబడాలి అనే ఉద్దేశము. ఈ 2 విషయాల్లో కూడా దేవుడు దయ చూపాడు. అతనికి తరచుగా కొంత స్వాతంత్రం ఇవ్వబడింది. ఆ స్వాతంత్ర్యాన్ని సువార్త ప్రకటనలో ఉపయోగించేవాడు. ఒకవేళ బన్యన్ గనక ఇలాగ ప్రశ్నిస్తే ఆయన ఇచ్చే సమాధానం ఇలా ఉంటుంది: బన్యన్, నీవు ఇప్పుడు జైలు నుండి విడిపింపబడితే మళ్ళీ ఏం చేస్తావు అని అడిగితే, నన్ను ఈరోజు విడిచిపెడితే మళ్ళీ రేపే బోధిస్తాను అని అతడు చెప్పేవాడు. అతడు 1672వ సంవత్సరంలో విడుదలైన తరువాత బెడ్ఫోర్డ్, లండన్లో బోధించాడు. ఆ విధంగా దేవుడు చాలామంది స్త్రీ పురుషులను రక్షించాడు. 1678వ సంవత్సరంలో బన్యన్ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకమును రాయటం ముగించాడు. బెడ్ఫోర్డ్ ప్రజలు ఆయన్ని పాస్టర్గా ఎన్నుకున్నారు. ఆయనకు బిషప్ బన్యన్ అను ముద్దు పేరు పెట్టారు. ఎప్పుడైతే శ్రమలు తిరిగి 1677వ సంవత్సరంలో ప్రారంభమయ్యాయో బన్యన్ ఇంకో 6 నెలలు జైల్లో గడిపాడు. అతడు ఇంకా వేరే పుస్తకాలు కూడా రాశాడు. కానీ యాత్రికుని ప్రయాణం ప్రతి ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్మబడినటువంటి పుస్తకాల లిస్టులో ఈ యాత్రికుని ప్రయాణం చేర్చబడింది.
బన్యన్ బ్రతికి ఉండగానే అతని ఖ్యాతి ఈ పుస్తకం బ్రిటిష్ దీవులకు, యూరోప్ మరియు అమెరికాకు తీసుకొని వెళ్ళింది. 1688వ సంవత్సరంలో ఒక వ్యక్తి తన తండ్రితో పోట్లాడినప్పుడు సహాయం కొరకు బన్యన్ను వారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తండ్రి చాలా కోపంగా ఉన్నాడు. ఆ స్థలమునకు వెళ్ళినటువంటి బన్యన్ వారిని సమాధానపరిచి తిరిగి వస్తూ ఉండగా వర్షంలో అధికంగా తడవటం వలన జ్వరాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆగస్టు 31వ తారీఖు 1688వ సంవత్సరంలో ఆ జ్వరమును బట్టి బన్యన్ కన్నుమూశాడు. కాబట్టి జాన్ బన్యన్ తాను కలలు కన్న దివ్య పట్టణాన్ని చేరుకున్నాడు. నేనే పునరుద్ధానమును జీవమును అయ్యున్నటువంటి ఆ వ్యక్తితో తను కలుసుకోగలిగాడు. నిత్య దేవుని యొక్క సన్నిధిని జాన్ బన్యన్ తన జీవితంలో అనుభవించాడు. అంతేకాదు, ప్రజలు నిత్య దేవుణ్ణి తెలుసుకోవాలని కూడా కోరాడు. అతని బోధల ద్వారా, విద్య ద్వారా వందలాది మందిని క్రీస్తు దగ్గరకు నడిపించాడు. అతడు లెక్కలేనన్ని పరీక్షలు, శోధనల గుండా వెళ్ళాడు. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా తన సేవను కొనసాగించాడు. అతడు నిత్యమైన దేవుణ్ణి మహిమపరచకుండా ఉండలేనని నిరూపించాడు. మనం మన నిత్య దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయనకు నమ్మకంగా ఉందామా మరి?